వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. మనతో పాటు మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాపణిచరం గారు ఉన్నారు. వారు భారత భాగవత రామాయణాలంటే కూడా అధ్యయనం చేసిన వారు. వారి రసనాగ్రంపై ఆ శ్లోకాలు పద్యాలు ఉంటాయి. అన్నిటికీ అనేకసార్లు వారు వ్యాఖ్యానం చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ పద్యాలు శ్లోకాలు కూడా అద్భుతంగా పాడారు. ఇప్పటికీ వారి తీరులోనే పాడేవాళ్ళు చాలా మంది మన మధ్య ఎంతో మంది, వందల వేల మంది ఉన్నారు. ఇటీవల వారు రామాయణంపై చేసిన వ్యాఖ్య చాలా ప్రసిద్ధమైంది. రామాయణంలో ముఖ్యమైన సుందరకాండ గురించి మాట్లాడుకుందాము. రామాయణం అంతా ఒక ఎత్తు, సుందరకాండ ఒకటి ఒక ఎత్తు అంటారు. ఏంటి ఆ సుందరకాండ, ఆ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే మనం విందాము. నమస్కారం సార్. రాముడు అనగానే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి అనగానే రాముడు, విడదీయలేని విభజ్య స్వరూపాలు, అవి దేవతా స్వరూపాలు కదా. రామాయణం ఇన్ని కాండలు ఉండగా సుందరకాండకి ఎందుకు అంత ప్రశస్తి వచ్చింది సార్? శ్రీరామాయ నమః. శ్రీ సీతారామాయ నమః. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడు, వేదము చేత తెలియబడవలసిన మహాత్ముడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరమపురుషుడు, పరే పుంసి. ఆయన దశరథాత్మజుడుగా, దశరథ రాముడుగా జన్మించగా సాక్షాత్తు వేదము రామాయణముగా తానై తాను ఆవిర్భవించింది అన్నాడు. అంటే వేదములో ఏ ఏ విశేషాలు సర్వ ప్రపంచములో, సర్వ 14 లోకములలో, సర్వమండలములలో, అంటే ద్యుమండలము, భూమండలము, వాయుమండలము, జలమండలము అన్నీ మొత్తం బ్రహ్మాండం అని అనుకోవాలి ఒక్క మాటలో. బ్రహ్మాండములో ఏ ఏ అంశాలున్నాయో అవన్నీ వేదంలో ఉన్నాయి. అందుకే ఎంత గొప్ప మాట అన్నారంటే మన వివేకానంద స్వామి, సైన్స్ యొక్క వికాసము పెరిగే కొద్దీ భారతీయ సంస్కృతిపై, సనాతన ధర్మముపై గౌరవం పెరుగుతుంది అన్నారు. గొప్ప మాట, దార్శనికమైన మాట, చాలా దార్శనికంగా చెప్పారు ఆయన. సైన్సు అభివృద్ధి చెందే కొద్దీ సనాతన భారతీయ ధర్మం మీద గౌరవం నానాటికి పెరుగుతూ ఉంటుంది అంటే సనాతన ధర్మంలో సైన్స్ ఉందని అర్థం చేసుకోవాలి. సైన్సు అడ్వాన్స్డ్ సైన్స్ ఉందని. అది అంటే వీడు రేపు చేయబోయే పరిశోధనలన్నీ ఇవాళే చెప్పబడ్డాయి, నిన్ననే చెప్పబడ్డాయి. అందుకే అంత గొప్ప మాట వివేకానందులు అన్నారు. అయితే ఇక్కడ మనకు సుందరకాండ, బాల్యములో జరిగేవన్నీ దానికి బాలకాండ అని పెట్టారు. అయోధ్యా నగరంలో జరిగేదంతా అయోధ్యాకాండ అన్నారు. ఇదంతా అయోధ్యా దీర్ఘం ఉండాలి, బాలకాండ, అయోధ్యాకాండ. అట్లనే అరణ్యములో జరిగే విశేషాలన్నీ అరణ్యకాండమని పెట్టారు. కిష్కింధా నగరిని ఆధారము చేసుకొని జరిగేదంతా కూడా కిష్కింధాకాండ అన్నారు. యుద్ధ సమయములో కాబట్టి యుద్ధకాండ. ఒక్క సుందరకాండకు మాత్రమే అక్కడ కథకు హనుమత్కాండ లేదా లంకాకాండ, సముద్రకాండ ఇలాంటి పేర్లు పెట్టలేదు వాల్మీకి మహర్షి. సుందరకాండ అన్నారు. మీరు మొదట్లోనే అన్నారు అన్ని కాండములు ఒక ఎత్తు, ఒక సుందరకాండ ఒకటి ఒక ఎత్తు అని. అంటే ఇది మధ్యే మణి న్యాయముగా, చుట్టూ అన్ని రత్నాలు, ఏదైనా ముత్యాలమాలో ఏదైనా ఉంటే మధ్యే మణి న్యాయము అంటారు. మధ్యలో ఒక మణి, అది పెద్దగా ఉంటుంది, చాలా విశేషమైన స్వరూపం కలిగి ఉంటుంది. ఆ మధ్యే మణి న్యాయముగా మనకు సుందరకాండను పెట్టారు. రామాయణ మహామాలకు రత్నము. దాన్ని ఎవరన్నారు రత్నమని? రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంటే హనుమంతుడికి రామాయణ మహామాలారత్నము అన్నారు. ఆ హనుమంతుడు ప్రధానముగా కలిగినటువంటి కాండ సుందరకాండ. దీనికి విశేషంగా పెద్దలు ఏం చెప్పారంటే, సుందరే సుందరో రామ. సుందరకాండలో రాముడు సుందరుడు. ఏమయ్యా, బాలకాండలో సుందరుడు కాదా రాముడు? అయోధ్యాకాండలో సుందరుడు కాదా? అన్ని కాండల్లో సుందరుడే. అసలు రాముడే సుందరుడు. పరమ సౌందర్య రాశి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని కీర్తింపబడ్డవాడు రాముడు.
పురుషులకు కూడా అబ్బా ఏమి సౌందర్యమని కన్ను చెదిరి కళ్ళు ఇంతలు చేసుకుని చూపు తిప్పుకోలేనంత సౌందర్యం రామునిది అన్నారు. అయితే ఇక్కడ సౌందర్యం ఏమిటి విశేషంగా? అంతకుముందు అరణ్యకాండలో సీతావియోగము చేత ఖిన్నుడయ్యాడు రాముడు. ఎక్కడో ఒక రేఖ 16 కళల రామచంద్రుని ముఖములో ఒక రేఖ తగ్గింది. ఆ రేఖ సీతాదేవి. ఒక రేఖన 15 రేఖలు తగ్గి ఒకే రేఖ ఉందా ఆయన దగ్గర? అలా ఉంది రాముడి పరిస్థితి. ఎందుకంటే సీతావియోగం చాలా పెద్దది. వాళ్ళిద్దరు ఒకటే అని కదా. ఒకటే. అటువంటిది సీతాదేవి దూరం ఉండటం అన్నది కొంచెము ఖిన్నుడయ్యాడు రాముడు. ఇంకొక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది, దేవదేవుడు కదండి ఆయన తలుచుకుంటే ఏముందంటే, తలుచుకుంటే ఏమీ లేదు. రావణాసురుడు లేదు, లంక లేదు, సముద్రం లేదు, ఆయనకు క్షణకాలము లిప్త కాలము చాలు. కానీ మానవుడుగా ఉన్నాడు. మానవుడుగానే తన పరిధిని ఎలా దాటాలో, మానవుడు మానవోత్తముడు మనీషి మాధవుడు ఎలా కావాలో చూపించేటువంటి అవతారము రామావతారం. ఆ ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మాన్ని పాటించాలి. అందువల్ల ఆయన ఎక్కడా మహిమలు చూపలేదు. ఆయన మహిమ చేయదలుచుకుంటే ఒక క్షణం చాలు, కానీ చూపలేదు ఆయన ఎక్కడ. అందుకని ఆ కట్టుబాట్లను పరిపూర్ణముగా పాటించాడు రాముడు. ఆ కారణం చేత ఖిన్నుడయ్యాడు. ఆ ఖిన్నత పోగొట్టాడు హనుమంతుడు. అది ఈ సర్గలోనే జరిగింది. ఆయన బయలుదేరి వెళ్ళాడు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ యయేష పదమన్వేష్టం చారణాచరితే పథి అని మొదలవుతుంది సుందరకాండ. తొలి శ్లోకం. తతో రావణ నీతాయా సీతాయా తతః అనంతరం అంటే కొన్ని శబ్దాలు ఉన్నాయి సంస్కృతంలో. అథ అంటే అనంతరము, అథ అని వేదంలో వాడతాడు. దాన్నే భాగవతంలో తీసుకున్నాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది వాక్యములు మహావాక్యాలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస వేదవాక్యం. అటువంటి అథ శబ్దమునకు అంటే అనంతరము, తర్వాత అంటే ముందేదో చాలా ఉంది, అప్పుడు ఏమైందంటే అని మొదలు పెడుతున్నాడు. చాలా పరమ సుందరం ఇలా కథ మొదలు పెట్టడం అనేది. అప్పుడు ఏమైందంటే అని మొదలు పెట్టాడు అనుకోండి కథ, ఎవడైనా వాడు బాగా చెయ్యి తిరిగిన కథ కూడా అని అర్థం. ఆ తర్వాత అన్నాడు చదివేవాడికి చాలా ఉత్కంఠ కలుగుతుంది. అంటే అంతకుముందు ఏమైంది, తర్వాత ఏమవుతుంది అనే ఆకాంక్ష వస్తుంది. రచయిత కవికులమునకే గురువు ఆయన, ఆద్యుడు. ఎలా చెప్పాలో జాతికి నేర్పించాడు ఆయన, ఎలా రచన చెయ్యాలో నేర్పించాడు వాల్మీకి మహర్షి. కాబట్టి మధుమయ ఫణితీనాం మార్గదర్శి మహర్షి అన్నారు. ఆ మధుమయ ఫణితి మార్గములకు ఆయన మార్గదర్శి మహర్షి. అటువంటి ఆయన తతో రావణనీతాయా, అక్కడ అథలాంటి శబ్దం వేశాడు. తతో ఆ తర్వాత రావణనీతాయా సీతాయా, రావణుడు తీసుకుపోయినటువంటి ఎత్తుకుపోయినటువంటి సీతాదేవి యొక్క పదం అన్వేష్టం, మార్గమును వెతకట కొరకై, అన్వేష్టం వెతకడం కోసము, ఇయేష చారణాచరితే పథి, చారణులు చరించేటువంటి మార్గములో ఆయన అన్వేష్టం ఇయేష ఇచ్చగించను, ప్రయత్నించను, బయలుదేరెను, ఇవన్నీ అర్థం. ఆ మహేంద్రగిరి నుంచి ఎగిరి శతయోజన విస్తీర్ణమైనటువంటి సాగరము, మకరాలయము, పరమభీషణమైనటువంటి సముద్రమును దాటడానికి ఉత్సహించాడు. అంటే జయధ్వానముతో బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు? ఆ పేరెంత అందంగా ఉన్నది, నేల మీద నుంచి ఎగరలేదు. ఆ ఎగరటానికి అంత పెద్ద సముద్రమును దాటాలి కదా, ముందు ఎత్తైన ప్రదేశము చూసుకున్నాడు. మహేంద్రగిరిని ఎక్కాడు. అత్యంత ఎత్తైన ప్రదేశం. ఇద్ పరమైశ్వర్యే, మహా ఐశ్వర్యవంతమైనది ఆ పర్వతము. అందువల్ల తతో రావణనీతాయా, అందుకని సుందరో రామ, రాముడు సుందరుడయ్యా. ఎందుకంటే రాముడికి వార్త తెలిసింది. సీతాదేవిని చూశాను, సీతాదేవిని అన్నాడు. సీతాదేవిని చూశానని కూడా అనలేదు. దృష్టా సీతామయా అన్నాడు. సీతాదృష్ట అనలేదు. అంటే ఆ క్షణకాలము పాటు కూడా ఆలస్యము కాకుండా వాక్యం వాక్యవిదాంబర, వాగ్మి, ఆయన వాగ్వేత్తలలో శ్రేష్ఠుడు హనుమంతుడు. హనువులు అంటే దవడలు. హనువులు ఈ దవడలు ఉన్నందుకు ఫలం ఏమిటంటే మంచి వాక్యం. ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు హనుమంతుడు. అంత మహానుభావుడు కాబట్టి దృష్టా అన్నాడు. అంత దూరం నుంచి ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు వార్త వినడానికి. పరమ దుఃఖంతో ఉన్నాడు.
సీతన్ అని అంటే ఏమైందిరా అన్నట్టుంటుంది ఆయన మనస్సు. చూచితి అన్నాడు, హమయ అనుకున్నాడు. ఇంక పోయిందే సీతాదేవి కోసం కదా. చూచితి సీతన్ అన్నాడు. తర్వాత దేవదేవుడు రాముడు ఆయన అనుశాసనము ఆజ్ఞ ఇచ్చింది సుగ్రీవుడికి. సుగ్రీవుడు ఆజ్ఞ ఇచ్చాడు హనుమంతుడికి. ఆయన మంత్రి కూడా కదా హనుమంతుడు. కాబట్టి తన పైన అందుకే ఏమన్నాడు ఆయన, ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. సుందరే సుందరో రామ సుందరే సుందర కపి. కపి చాలా సుందరుడు. ఎందుకు సుందరుడైనా? మహాలక్ష్మి సందర్శనం చేశాడు, అమ్మవారి దర్శనం చేశాడు ఆయన, అందువల్ల ఆయన సుందరుడు. సుందరే సుందరో రామ సుందరే సుందర కపి సుందరే సుందరీ సీత. సీతాదేవి పరమ సుందరం. ఎందుకంటే రాముని యొక్క కథాగానమంతా చేశాడు. నీకు రాముడు ఎట్లా తెలుసయ్యా అని అడిగింది ఆమె. ఒక కొత్త వ్యక్తి రామకథను పాడాడు, రాముడు అని పాడుతున్నాడు. రావణ బ్రహ్మ కూడా మారువేషంలో వాళ్లకు రాక్షసులకు కామరూపము ధరించే శక్తి ఉంటుందంటే ఏ రూపం కోరితే ఆ రూపం ధరించవచ్చు. అలా ధరించి వచ్చి ఈమె ప్రీతి కోసం 2 మాటలు మాట్లాడి మళ్ళీ రూపం మార్చాడు అనుకోండి. అందుకని నీకు ఎలా తెలుసు అని అడిగింది. అడిగితే రాముని యొక్క సర్వావయవ సౌష్ఠవమైన త్రిభి అని మొదలుపెట్టాడు. అసలు రామాయణములో రాముని యొక్క శరీర అంగాంగ సౌష్ఠవము వర్ణింపబడిన ఏకైక స్థితి అది సీతాదేవి దగ్గర హనుమంతుడు చెప్పటము, అది సుందరకాండ. భార్యకి తెలియదా భర్త గురించి? అందుకని ఆమెకు మాత్రమే తెలుసు. అవును, మళ్ళీ పరమ శిష్యుడు అయినటువంటి హనుమంతుడికి తెలుసు. ఎంత గొప్ప విషయమో చూడండి. 3 చేత ఇలా ఉంటాడు, 3 చేత ఇలా ఉంటాడు, 4 చేత ఇలా ఉంటాడు, 5 చేత ఇలా సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యాశాస్త్రవేత్త ఆయన. అలా రామాభివర్ణనము చేశాడు. కాకాసుర కథ ఆ ఘట్టం వినిపించాడు. అది వాళ్లకు ఇద్దరికి మాత్రమే తెలుసు, ఎవరికి మూడో వ్యక్తికి తెలియదు. అది రాముడు ఒకసారి చెప్పాడు పరమప్రీతితో ఈయనకు, అందువల్ల అది తెలుసు. చెప్పడముతో ఓహో వీడు రామభక్తుడు, నాకు భక్తుడు, నాకు అనుంగు శిష్యుడు అని ఆమెకు నమ్మకం కలిగింది. అందుకని రామవార్త వినడము చేత ముఖ వికాసము కలిగింది. పరమ దుఃఖోద్విగ్న అయినటువంటి ఆమె మనస్సు ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బమతీరు స్వామి చాపాకృతి. సత్యనారాయణ గారు, విశ్వనాథ వారు చాలా అక్కడ ఎంత బాగా వర్ణించాడంటే, ఆకృతి ఆ సీతామ్మవారు కూర్చున్నది చెట్టు కింద. ఎలా కూర్చున్నది అశోకవనంలో? ఆకృతి రామచంద్ర విరహాకృతి. రామచంద్రుడు విరహము చేత సన్నబడ్డాడు. ఆ విరహము యొక్క ఆకృతి కలిగి ఉన్నది. ఆమె సన్నబడ్డది. ఆమె ధూమలేఖేవా, ధూమలేఖ పొగచూరిన అగ్ని రేఖ వలె ఉన్నది ఆమె. చాలా అందమైన ఉపమానాలు వాల్మీకి వలె. మళ్ళీ వాల్మీకిని పునికి పుచ్చుకోగలిగిన వాడు కాళిదాసు. ఆ ఉపమా కాళిదాసస్య అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. వాల్మీకి అక్షరశః శిష్యుడు. ఎక్కడ ఉపమానం చెప్పాలో వాల్మీకి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. రామాయణం చదివి నేర్చుకున్నాడు. అంత గొప్ప దారి చూపించాడు. అందుకనే మధుమయ ఫణితీనా మార్గదర్శి మహర్షి అన్నారు, మామూలుగా అనలేదు అందరూ. సరే, కన్బమ తీరు స్వామి చాపాకృతి అన్నాడు. ఆ కనుబొమలు ఎలా ఉన్నాయంటే స్వామివారి యొక్క కోదండం ఎలా ఉన్నదో ఇలా ఉన్నాయి భ్రూలతలు. అంటే మొత్తము స్వామియే ఆమె యందు ఆరోపింపబడుతూ ఉన్నాడు. ఇట్లా కైసికమెల్ల స్వామి దేహాకృతి అన్నాడు. ఆమె వెంట్రుకలన్నీ జడ అంతా ఎలా ఉందంటే స్వామి యొక్క దేహం ఎలా ఉందో ఆమె వెంట్రుకలన్నీ నల్లగా అలా ఉన్నాయి. ఈయన కూడా నీల శరీరుడు కదా. నీల శరీరుడు కాబట్టి ఇలా అంటే అంత దుఃఖంలో ఉన్న ఆమెకు ఈ మాట వినిపించాడు. అందువల్ల సుందరే సుందరీ సీత, సుందరే సుందరీ కథ. కథ మొత్తము సుందరము. సుందరకాండలో అలా ఇంకా చెప్పాలంటే సుందరే సుందరో సుందర సముద్ర, సుందరే సుందరో ఉదధి. ఆ ఉదధి సుందరమైనది, ఆ గమనము సుందరమైనది. గవాంపతిరివా బభౌ అన్నాడు. ఆయన ఒక ఎద్దులాగా ఉన్నాడట. సోర్మిమాలం మహార్ణవం పిబన్నివ, పిబన్నివ అన్నాడు, తాగుతున్నాడట. ఊర్మిమాలికలతో కూడినటువంటి మహాసముద్రమును తాగుతున్నాడా అన్నట్లుగా వెళ్తున్నాడు ఆయన. ఏమి వర్ణనలు!
పిబన్నివ బభౌచాత్ర సోర్మిమాలం మహార్ణవం అన్నాడు. పిబన్నివ అన్నాడు, తాగుతున్నాడా అన్నట్లుగా. పిపాసురివ మహాకాశం అన్నాడు, మళ్ళీ ఆకాశమును తాగబోతున్నాడా తాగను కోరుతున్నాడా అన్నట్లుగా వెళుతున్నాడు అన్నాడు. ఎవరు ఈ కవిత్వమును ఇట్లా అని చెప్పలేరు. కాళిదాసు కవిత్వము చదివే షేక్స్పియర్ నృత్యం చేశాడు ఆయన అభిజ్ఞాన శాకుంతలం చదివి అని చెప్తారు. ఆయన తాండవం చేశాడట. ఏమి రచన, ఏమి అద్భుతం, ఇవాళ నేను చదివానని షేక్స్పియర్ పొంగిపోయాడు కాళిదాసు యొక్క ఈ శాకుంతలం అభిజ్ఞాన శాకుంతలం చదివి. ఏం అద్భుతమైన మహాకవి అండి అని. అటువంటి కాళిదాసుకు 1,000,000 రెట్లు చెప్పాలి వాల్మీకిని మనం. అంతే. అంటే కాళిదాసుకు కూడా ఇష్టమైన మాట, ఇదేమి ఎవరికి కష్టమైన మాట కాదు. కవికుల కాళిదాసు కవికుల గురువైన కాళిదాసుకు గురోర్గురుణాం గురుహు అనాలి. 2-3 సార్లు గురువు అని చెప్పాలి వాల్మీకి మహర్షిని. గురు పద్య విద్యకు ఆద్యుడు నన్నయ్య అన్నట్టుగా ఇది గురు శ్లోక విద్యకు ఆద్యుడు. ఇక్కడ కూడా పద్యం అంటే సంస్కృతంలో పద్యం అనొచ్చు, శ్లోకం పద్యం 2 కూడా ఒకటే. అట్లా అంత అద్భుతం. అందువల్ల ఈ తతో రావణ నీతాయాహ అని ఏమిటి రహస్యం అంటే, అసలు 1000 శ్లోకాలకు ఒక్కొక్క అక్షరాన్ని పెడుతూ వచ్చాడు వాల్మీకి మహర్షి. 24,000 శ్లోకాలకు గాయత్రీ మంత్రం ఓం భూర్భువస్సువః ఇది ఈ అక్షరాలను తీసుకుని 24 అక్షరాలను ఒక్కొక్క 1000కి ఒక్కొక్క అక్షరము చొప్పున నిబంధనము చేస్తూ ఆయన యొక్క రచనయే అద్భుతం. అందుకనే ఏమన్నాడంటే ఆయన ప్రారంభం చేసేటప్పుడు మహామంత్రాత్మకం. రామాయణమే కృత్స్నం రామాయణం ప్రోక్తం, అంతా కూడా మహామంత్రమే రామాయణం. అందులో సుందరకాండ మరీ మంత్రము, సుందరాకాండ అనకూడదు, సుందరకాండము. అందులో సుందరకాండ మరీ 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 గొప్ప మంత్రం. అంటే మంత్రములో ప్రాణస్థితి సుందరకాండ. అది రామాయణం అంతా మంత్రమే. ఎందుకు రామాయణం అంతా మంత్రము? ఏమన్నాడంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అన్నారు. ఒక్కొక్క అక్షరము కూడా 1,000,000 పాపములను సమయింపజేయగలిగినది రామాయణము. పాదం పదమేవవా, ఒక పదము చదివితే కూడా వాడు ధన్యుడు తరిస్తాడన్నాడు. కాలం రీత్యా పాపము పెరుగుతున్న రీత్యా రామాయణమును విమర్శించి, రాముణ్ణి విమర్శించి, సీతను విమర్శించి, నీకు అరకొర తెలిసినా వినినా సరిగ్గా వినని మాటలు తీసుకుని నేను జాతిని కోరుతున్నాను, యువకులను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ దేశంలో పుట్టటమే మీ సౌభాగ్యం, మీ యోగం, మీ అదృష్టం, మన అందరి అదృష్టం. ఇటువంటి దేశంలో పుట్టి మీ సమయము వృధా చేసుకోవద్దు. రాముణ్ణి విమర్శించడానికో, రామాయణాన్ని విమర్శించడానికో, ఏదో నీకు తెలిసిన ఇంత భాగాన్ని పట్టుకుని అలా చేసుకుని జీవితములు వ్యర్థం చేసుకోవద్దు. కారణం ఏమంటే రామబాణము చాలా తీవ్రమైనది. కృష్ణుడు ఈ శివుడో ఏదో కొంచెం సమయం ఇస్తే మీకు ఇవ్వచ్చు, కానీ రాముడు రామబాణము రామ నింద చేసినవాడు కానీ, రామాయణ నింద చేసినవాడు కానీ, సీతా నింద రాముడికి ఇంకా కోపకారణము, సీతా నింద చెయ్యటము కానీ, ఇటువంటి అపరిపక్వ మతిత్వముతో చేసేటువంటివి చాలా ప్రమాదము, వాళ్ళ జీవితాలకే ప్రమాదం. అందువల్ల అటువంటి వాటి జోలికి పోక జీవితము పండించుకోండి, ఉన్న గొప్పతనమును గ్రహించండి. ఇది మహామంత్రశాస్త్రము. రామాయణమంతా మంత్రశాస్త్రం. సుందరకాండలో ఇంకా జయమంత్రములు ఇంకా అడుగడుగునా మీకు కనపడతాయి. ఏమీ లేదు. సీతాదేవి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి అమ్మవారు చెప్పింది, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా. నాయనా, ఈ కార్యము నిర్వహించటములో నీవే ప్రమాణము, నీవే తగినవాడివి అని అమ్మవారు చెప్తోంది. త్వమస్మిన్, చూడండి అమ్మవారు హనుమంతుడికి ఈ మాట చెప్తోంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా. రాఘవః త్వత్ సమారంభాత్. రాఘవః రాముడు, త్వత్ సమారంభాత్ నీ యొక్క సమారంభము అంటే ప్రయత్నము వలన, రాఘవస్త్వత్ సమారంభాత్ యత్నకరో భవ. ఆయన ఆ ప్రయత్నకరుడుగా, ఈ దుఃఖమును పోగొట్టేవాడుగా అగుగాక.
రాఘవుడు ఈ పనియందు ప్రయత్నము చెయ్యబడుగాక, రాఘవుడు దీని యందు ప్రవర్తించుగాక. నాయన ఎలాగైనా రాఘవ త్వత్ సమారంభాత్ మయి యత్నపరో భవేత్, నాయందు ప్రయత్నపరుడు అగుగాక రాముడు. నీ ప్రేరణతో కదా, నీ ప్రయత్నముతో కదా నువ్వు వెళ్ళి నా స్థితిని, ఈ దుఃఖ స్థితిని నీవు రాముడికి చెప్పడం వల్ల కదా. ఇది సీతాదేవి చెప్తున్నమాట. మనం ఒక మనిషిగా ఆలోచిస్తాం, మనం దుఃఖంలో ఉన్నాం, మనకు గురువు ఉపదేశం చేస్తున్నాడు. త్వమస్మిన్ కార్య నిర్యోగే, ఈ పనిలో నీవే ప్రమాణం హరిసత్తమ. అంటే ఒక భగవంతుడిని మనం సంబోధిస్తున్నాము, హరిసత్తమ అంటే హరిభక్తులలో శ్రేష్ఠుడా, ఓ మనిషి నీవే ప్రమాణం అంటే నీకు నువ్వే. తస్మిన్ కార్యం బుద్ధి, ఇవే చెప్పాడు. ప్రయత్నము, కార్యము, బుద్ధి ఇవి ఉన్నవాడికే నువ్వు విజయహారం ఇవ్వు అన్నాడు శ్రీరాముడు సీతాదేవిని చూసి. ఎది తృప్తా, నీకు ఇష్టమైనట్లయితే. ఆమె ఒక హారము తీసుకున్నది, ముత్యాల హారము. సింహాసనం మీద కూర్చున్నారు ఇద్దరు సీతారాములు. ఆయన మనువు నుంచి వచ్చినటువంటి, మనుకాలము నుంచి వచ్చినటువంటి ఆ దివ్య భవ్యమైనటువంటి రత్నాంచితమైన కిరీటమును వశిష్ఠుల వారు జలేన సలిలేన సుగంధిన అన్నాడు. 500 నదుల నుంచి జలాలు తెచ్చారట, పుణ్యనదుల నుంచి. యుద్ధకాండలో వర్ణిస్తాడు. 500 నదుల నుంచి తెచ్చినటువంటి పుణ్య నదీతోయములు, చతుస్సాగర సమానీతములైన 4 సముద్రముల నుంచి తెచ్చిన పుణ్య తీర్థములు, ఇవన్నీ ఆయనకు అభిషేకం చేస్తూ సమయములో కిరీటం పెట్టారు. అక్కడ వశిష్ఠుడు, వామదేవుడు, పులహుడు, పులస్త్యుడు, ఇటువంటి మహాత్ములందరూ, శతానందుడు అందరూ ఉన్నారు చుట్టూ. మహర్షి మండలి అంతా ఉన్నది. అలా పెట్టి ఆయనకు ఆ జయమంత్రములన్నీ చెప్తూ ఉన్నారు. ఆ చెప్పినప్పుడు ఆమె సంతోషంతో మాల తీసింది. నీకు సంతోషం కలిగిన ఆయన అందరి వైపు చూసి రాముడి వైపు ఇలా చూసింది. సీతారాములు మాట్లాడుకోరెప్పుడు. ఆమె చూస్తే ఆ చూపులో అర్థం ఆయనకు తెలుసు. వెంటనే ఆయన అన్నారు, నీకెవరికి ఇష్టమో ఆయనకు ఈ మాల ఇవ్వు సీత, నీ మనస్సు అయితే అన్నాడు. ఆమెకి ఎవరు ఎక్కువ ఇష్టము? రాముడి తర్వాత ఇష్టమైన వాడు ప్రియభక్తుడు, పుత్రుడు. భర్త తర్వాత పుత్రుడే ఏ తల్లికైనా ఇష్టుడు. పుత్ర సమానుడైనటువంటి వాడు హరిసత్తముడు, ఆంజనేయుడు. ఎందుకు ఇష్టుడు ఆయన? పరమ కష్టంలో ఉన్నప్పుడు తనకు స్వామి సుఖంగా ఇట్లా నీకోసం కష్టపడుతున్నాడనే ఆయన వార్తను తెలిపాడు. అమ్మవారి వార్తను స్వామికి తెలిపాడు. ఇంతకన్నా ముఖ్యుడు ఎవరున్నారు ఆమెకు? అందువల్ల అతను అత్యంతము ఇష్టతముడు. ఆ మాల ఇచ్చింది అమ్మవారు. నీకెవరిష్టమో. ఎందుకు ఇచ్చాడు? నీకు ఇష్టము అంటే ఊరికే ఇష్టం కాదు. అక్కడ యత్న, ప్రయత్నము గలవాడు, కార్యసిద్ధి, మతిమాన్, మతి, ఇవన్నీ కలవాడు కాబట్టి నీకు ఇష్టుడు, ఇవ్వు వాడికి అన్నాడు. అందువల్ల ఇవి ఉండటమే మానవ లక్షణం, సాధకుని యొక్క లక్షణం. అంటే వీడికి ప్రయత్నం ఉండాలి. అయ్యా నేను రాముడు గొప్పవాడు, దేవుడు అన్నారు కదా, అంత ఊరికి ఇట్లంటే అట్లా రావాలి, రాదట్లా. అంటే నన్ను 100 సార్లు రోజుకు 3 సార్లు పారాయణం చేయమన్నారండి రామాయణము, చెయ్యి, అది ప్రయత్నమే, వస్తుంది నీకు. రోజుకు 3 సార్లు పారాయణం చేయి సుందరకాండము, నీకు సిద్ధి అవుతుంది, కార్యసిద్ధి. ఎందుకంటే ఇది ప్రయత్నము, శ్రమ ఉంది నీకు ఇందులో. నువ్వు వీధుల వెంట తిరిగి ప్రయత్నాలు, హడావిళ్ళు, వాడి ద్వారానికి వీడి ద్వారానికి పోనక్కర్లేదు. వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నావు, రామచంద్రుని దగ్గర ఉన్నావు. రాజ్యాలు ఊరికే అనాయాసంగా అందరికీ ఇచ్చినవాడు రాముడు. అందువల్ల నీకేమి సింహాసనం ఇవ్వడు, ఇస్తాడు. అట్లా నీవు ప్రయత్నం చేయి. అట్లాగే అదే సందర్భంలోనే ఇంకో మాట చెప్పింది మళ్ళీ అమ్మవారు. అది మంత్రమే. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ 2 మంత్రములే. మొదటి దానిలో ఏం చెప్పాడు? త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఇది 2 చోట్ల సమానమే. ఆ రెండవ 3, 4 పాదాల దగ్గర ఏమిటి? మొదటిసారి ఏమన్నాడు? రాఘవః త్వత్ సమారంభాత్ మయి యత్నపరో భవేత్. రాఘవుడు నాయందు యత్నపరుడు, నన్ను తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నము చేయువాడు అగుగాక నీ ప్రయత్నము వలన.
అని మొదటి మాట చెప్పింది. రెండవ మాటలో ఏమన్నది? హనుమన్, ఓ హనుమంతుడా, ఆయన్నే సంబోధిస్తూ ఉన్నది. హనుమన్ యత్నమాస్థాయ, నీవు ప్రయత్నించి దుఃఖక్షయకరో భవ, దుఃఖమును పోగొట్టేవాడివిగా అగుదువుగాక. అంటే మనం ఏ మంత్రాన్ని పట్టుకున్నామో అదే మంత్రమే గురుస్వరూపము, అదే హనుమత్ స్వరూపము. ఈ మంత్రము ఎవడు ఎంత పెద్ద కష్టములో ఉన్నా సరే వాడికి కష్టం తీరుతుంది ఈ మంత్రము జపించటం వల్ల. సరే, ఇంతలో ఈ అమ్మవారితో మాట్లాడడము, వేగుల వాళ్ళందరూ వెళ్ళి, అయ్యా ఎవరో ఒక విచిత్రమైన ఆకారము, ఒక వానర ఆకారముగా ఉన్నాడు, కేవలం వానరం అనుకోవడానికి లేదు, వాడు చిత్ర విచిత్రంగా ఉన్నాడు, అశోకవనం అంతా ధ్వంసం చేస్తున్నాడు, ఇట్లాంటి వాడు ఉన్నాడు అని రాజుకు నివేదించారు. చేయగానే వాడిని తీసుకురండి రా అన్నాడు. వీడు వాడు పోతే వస్తాడా ఆయన? అంత సులభుడా? కాదు. ముందు కొంతమందిని పంపించాడు. పంపిస్తూ 80,000 మంది రాక్షసులను పంపించాడు. 80,000 మందిని పంపిస్తే ఆయన చూస్తూ చూస్తూ ఉండగానే శరీరం ఇలా పెంచాడు. పెంచి జయత్యతి బలో రామో, ఇది జయమంత్రం, అతి బలవంతుడైన రాముడు జయించుగాక అన్నాడు మొదటి మాట. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. రాఘవుని చేత అటువంటి మహాబలవంతుడైన లక్ష్మణ సహితుడైన మహాబలశాలి అయిన రాముడు, అటువంటి రాముని చేత పరిపాలితుడైనటువంటి సుగ్రీవుడు, అటువంటి సుగ్రీవుడు జయించుగాక. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. ఉన్నవాళ్లలో ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళాక చెప్పాడు, రావణ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాక, ఉన్న అందరిలో నేను చాలా చిన్నవాడినండి, అత్యల్పమైన శక్తి గలవాడిని నేను అని అన్నాడు. అంటే ఈయన ఇట్లుంటే తక్కిన వాళ్ళందరూ ఎలా ఉండాలి? అందుకని రాముని యొక్క గొప్పతనము చెప్తూ ఉన్నాడు. ఇంకా రావణు దగ్గరికి వెళ్ళక ముందే ఇదంతా చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడు? దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. రామునికి క్లిష్టకర్మ అన్నది లేదు. సముద్రము మీద సేతువు నిర్మించిన వాడు, చంచలమైన వానరముల చేత అచంచలమైన పని చేయించినవాడు, ఆయనకు అసాధ్యమేమున్నది? అందువల్ల ఏమండి, రామునికి ఇంజనీరింగ్ విద్య తెలుసా, ఆయన కట్టగలడా అని ఇటువంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడకూడదు మనము. ఆయన సర్వ దేవదేవుడు. ఆయన చెప్పలేదు దేవదేవుడని, చుట్టూ మహర్షులందరూ చెప్పారు, వాల్మీకి చెప్పాడు, అందరూ ఆయన దేవతాత్వం ప్రతిష్ఠించారు. రామస్య అక్లిష్టకర్మణః, రామస్య అక్లిష్టకర్మణః, ఆయనకు క్లిష్టకర్మ అన్నది లేదు. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్, నేను శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. హనుమాన్ నా పేరు. శత్రు సైన్యానాం నిహంత, శత్రు సైన్యములను సంహరించేటువంటి వాడిని నేను. నిహంత మారుతాత్మజ, నేను మారుతాత్మజుడను, వాయుసుతుడను అన్నాడు. అంత వేగము కలిగిన వాణ్ణి, అంత బలము కలిగిన వాణ్ణి అన్నాడు. అక్కడ చిన్న రహస్యం కూడా, ఇంకా రావణుడి దగ్గరికి వెళ్ళలేదు. శత్రు సైన్యానాం నిహంత అన్నాడు. శత్రువుల యొక్క సైన్యమును చంపేటువంటి వాణ్ణి అన్నాడు. రక్షసాం సైన్యం అనలేదు. ఇంకా కారణమేమి? వెళితే రావణుడు ఏమో వాడికి బుద్ధి మారి జాగ్రత్త కలిగి రామతత్వం అర్థమయ్యి వెంటనే కాళ్ళ మీద పడి, అయ్యా మీ రాముడికి చెప్పు, నేను సీతాదేవిని ఇదిగో తీసుకోవడానికి ఆమెను ఏ దుర్మార్గంగా నేను తెచ్చానో అట్లాగే ఆమెను స్పర్శ లేకుండా నేను అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ అప్పగిస్తాను, రాముడిని శరణు పెడతాను అంటాడేమో. అందుకని శత్రు సైన్యానాం, ఎవడైతే శత్రువులో వాళ్ళ సైన్యమును అన్నాడు. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః అన్నాడు. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, అది కూడా చెప్పాడు. రావణుడు ఒకడయ్యా, పరితలల వాడన్నారు. అయ్యా ఇలాంటి పరితలల వాళ్ళు 1000 మంది లేదా 10,000 మంది ఉన్నారు, 1000 మంది, ఏమి పర్వాలేదు.
నేను ఒక్కడే చాలు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. ఎలాంటి వాణ్ణి నేను? శిలాభిస్తు ప్రహరత. నాకేం పెద్దగా గద, నన్ను ఎవరో అడిగారు అవధానంలో, ఆయన గద తీసుకొని పోయాడా అండి యుద్ధానికి పోయినప్పుడు, ఎలా ఉన్నాడు హనుమంతుడు అన్నాడు. నేను ఇదే సమాధానం చెప్పా. రామాయణంలో ఆయన పెద్ద గదను తీసుకొని పోయినట్టు ఇవన్నీ చెప్పలేదయ్యా. ఆయన ఏం చేశాడు? శిలాభిస్తు ప్రహరత. ఆయనకి ఎక్కడ పడితే అక్కడే ఆయుధాలు ఉంటాయి. అక్కడ పెద్ద కొండ యుద్ధం చేస్తున్నాడు, ఇక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయి తీసివేస్తాడు. శిలాభిస్తు ప్రహరత మహావృక్షై సహస్రశ. పెద్ద పెద్ద పాదపైశ్చ సహస్రశ. మహావృక్షాలు పాదపములు తీసుకొని చెట్లు పీకి వేస్తాడు. మహామహా వటవృక్షాలను ఊరికి ఇట్లా పీకి విసిరేస్తాడు. కొన్ని వేల మంది రాక్షసులు దాని కింద పడిపోతూ ఉంటారు. అందువల్ల ఆయనకు వేరే ఏమి, ఇటువంటి నాకు రావణ సహస్రమైనా కూడా నాకు లెక్కలేదు, ప్రతిఫలము కాదు అన్నాడు. ఇంకా గొప్ప మాట చెప్పాడు. ఎంత నమ్మకం అంటే, కార్యసాధకుడైన వాడు, మంత్ర సాధనం చేసేవాడికి ఇది ఉపదేశము. అర్ధయిత్వా పురీం లంకాం. లంకాపురిని అర్ధయిత్వా మర్దనము చేసి, అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం. మళ్ళీ అక్కడ వినయము. ఇంత పరాక్రమము కదా, ఇంత లంకాపురిని జయించాడు. మళ్ళీ అంత జయించినా కూడా అభివాద్య చ మైథిలీం, అమ్మవారికి వంగి నమస్కరించి, అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి, సంపూర్ణమైన అర్థముతో పూర్ణకాముడనై వెళతాను. ఏం కావాలి? అమ్మవారిని చూశానని చెప్తున్నాను. కాబట్టి సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అన్నాడు. అంత చూస్తూ ఉండగా అని కాదు, కేవలం మిషత్ అంటే మిష స్పర్ధాయాం అన్నాడు ధాతువు. ఆ మిష ధాతువుకి ఏమిటంటే స్పర్ధాయాం. మిషన్ అనేది, మిషన్ అంటే స్పర్ధ పడుతూ, స్పర్ధ అంటే పోటీ పడుతూ, మిషతాం అంటే పోటీ పడుతున్నటువంటి వాళ్ళందరూ, అక్కడ రాక్షసులందరూ ఎలా ఉన్నారు? ఆ హనుమంతుడిని ఎట్లాగైనా పట్టుకోవాలి, ఎట్లయినా ఈయనని బంధించాలి అని అనుకుంటున్నారు అందరూ. అట్లాంటి వాళ్ళందరూ ఈర్ష్యపడుతూ, తప్పించుకుపోయాడయ్యా, ఇంత చేసి మాకు దొరకలేదయ్యా అని అందరూ అనుకునేటట్లుగా, ఎట్లా తప్పించుకున్నాడా, అసలు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు అని వీళ్ళందరూ తర్క వితర్కాలు చేసుకునేటట్లుగా మిషతాం, ఆ చిన్న పదంలో అంత అర్థం పెట్టాడు వాల్మీకి. మిషతాం సర్వరక్షసాం. ఇట్లాంటి వాళ్ళందరూ అలా అంటూ ఉండగా నేను సమృద్ధార్థో గమిష్యామి, పూర్ణార్థుడనై సమృద్ధార్థుడనై వెళ్తాను. మానవుడు కూడా సాధన చేసేటప్పుడు అర్ధయిత్వా పురీం లంకాం. లంక అంటే పరమసుందరమైనటువంటి ఈ దేహమే లంక. ఈ సప్తద్వారవతీం లంకాం అన్నాడు. 7 మహాద్వారములు కలిగినటువంటి సప్తద్వారములు, నవద్వారపురీం లంకాం. నవద్వారములు కలిగిన పరమ ఆకర్షకమైన సువర్ణ ఖచితమైన రత్నాంచితమైన ఈ శరీరమే లంక. ఈ లంకను జయించడానికి గురుస్వరూపుడైన హనుమంతుడు, ఆత్మ పరమాత్మను జీవాత్మ తీసుకెళ్ళి పరమాత్మతో కలిపేవాడే, ఆ బోధ చేసేవాడే గురువు. అందుకని సాధకుడు అనుకోవలసిన మాట అర్ధయిత్వా. ఈ శరీరమును అంటే ఏం, శరీరం అనుకున్న ఇబ్బంది ఏముంది నువ్వు జయించడానికి? 6 మంది శత్రువులు ఉన్నారు, వాళ్ళనే కదా చెప్తున్నాడు. కాబట్టి అరిషడ్ వర్గములను జయించి అర్ధయిత్వా పురీం లంకాం. అరిషడ్వర్గములను జయించిన వాడు మళ్ళీ వాడు అహంకారానికి నేను మహావేత్తను, బ్రహ్మవేత్తను, నేను జ్ఞానిని అని అనుకోవడానికి లేదు. అధ్యాత్మ రామాయణములో ఇది చెప్తాడు. ఎంత అద్భుతమైన మాట చెప్తాడంటే, అధ్యాత్మ రామాయణములో జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీభి ఏధమాన మదఃపుమాన్ నా అర్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. జన్మ, నేను చాలా గొప్ప వంశంలో పుట్టాను అని అనుకోవడం. ఐశ్వర్యము, నేను ఏం తలుచుకుంటే చాలా కోటాను కోట్లకు అధిపతినండి నేను. శృతం, నా అంత చదివినవాడు భూమండలంలో లేడండి. శ్రీ, నేను ఏం కోరితే అది నాకు ధనం ఇట్లా కావాలంటే వస్తుంది. శ్రీభి, వీటి చేత ఏధమాన మదహ, వీడు ఒకసారి పెరగదు, వీడికి మదము పెరుగుతూ ఉంటుందట. అది ఏధమాన మదహ నా అర్హతి అభిధాతం వై, నీ పేరు తలవడానికి కూడా వాడు అనర్హుడు. నీవెట్లాంటి వాడివి? త్వాం అకించన గోచరం, ఏమీ లేనివాడికి కనపడేవాడివి. లేనివాడు అంటే ఏమిటి? అహంకారము,
కామ క్రోధ మద మత్సరములు ఈ అరిషడ్వర్గములు లేనివాడు నిజముగా. అంటే ఐశ్వర్యములు ఎంత ఉన్నా, జ్ఞానము ఎంత ఉన్నా మళ్ళీ నేను అలా ఒదిగి ఉంటాను. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యచ మైథిలీం, మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర వంగురా అన్నాడు. అంటే అంత వీర విజృంభణ చేసి మళ్ళీ అదంతా అంటే నమస్కరించాడు. అంటే అతనిలో అంత వినయం, అంటే అంత ఉపాసన. అంత ఉపాసన. గగనముతో గగనంలో గాలితో శ్వాసను అనుసంధించ కవితా కల్పక సాఖిని నేలపైకి దించ నన్ను నేను విరాట్టుగా ప్రతిభా పరిధిని పెంచ అవధిలేని వినయముతో అమ్మకు తల వంచ. రామాయణం చదివితేనే ఇట్లాంటి కవితలు వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఆ శ్లోకానికి అర్థము ఈ పద్యానికి అర్థం ఒకటే. ఇప్పుడు ఈ చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది, నేను వ్రాసినది. ఇప్పుడు ఏదో ఏనుగు నెక్కినాము ధరణీందుల మొక్కగా నెక్కినాము సన్మానం చదివేసి నీవలన సరస్వతి దళం అంటే ఇంత చేసి ఏమిటయ్యా అంటే అమ్మవారి పాదాల దగ్గర మోకరిల్లాము అన్నాడు. అంటే నీ వల్లనే తల్లి ఇవన్నీ వైభవాలు చెప్పవలసిందే, గొప్పతనము అంతా ఉండాల్సిందే, పటాటోపం అదంతా ఎవరు కాదని లేదు. కానీ నీవు అక్కడే మురిసిపోవద్దు, మళ్ళీ అమ్మవారి పాదాల దగ్గర మెరిసి నిలువు. ఆ మురిపెము ఈ మెరుపు కావాలి. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి, మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి చూస్తే ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారు షోడశి రామాయణ రహస్యాలు అద్భుతంగా రాశారు. మహానుభావుడు, మహాకవి, మహాదార్శనికుడు ఆయన రాశారు. మంత్రద్రష్ట. విశ్వనాథ సత్యార్య గారు దానికి ముందు మాట రాశాడు. మొత్తం మీరు చెప్తున్న మంత్రాక్షర సహితము మహితము మహామంత్రాక్షర మహితము మహిమాన్వితమైంది ఈ రామాయణము, అందులో సుందరకాండ అన్నారు కదా. ఇప్పుడు మొత్తం మీరు ఆ చదువుతున్న విధానంలో, ఆ చెప్తున్న విధానంలో ఆ ఉపాసనా మార్గం ఉంది. ఇంకొక పక్క ఆయన ఆంజనేయ స్వామి కుండలిని యోగ విద్యను అక్కడ సాధన చేశాడు. అంతే కదా, శ్రీ విద్య ఉపాసన ఉన్నది కాబట్టి అన్ని కూడా అందులో ఉన్నాయని చెప్పి ఆయన అన్నారు కదా మన గుంటూరు శేషేంద్ర శర్మ గారు. అది నిజమేనా, సత్యమేనా? అది పరమ సత్యం. ఆయన మహానుభావుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు అన్న వ్యక్తి అసాధారణ ప్రతిభాధురీణుడు. ఆయన ఈ షోడశి అని రాసినది ఒక తపస్సులాగా నేను ఒకసారి చదివి తృప్తి తీరక మళ్ళీ చదివాను. ఎంత గొప్పగా అంటే వ్యాఖ్యాత వేత్తి నో కవిహి అన్నారు. మామూలు పరిభాష అది. అంటే వ్యాఖ్యాతకు తెలుస్తుంది కానీ కవికి తెలియదు అన్నారు. కానీ ఇక్కడ కవి కాదు, ఋషి వాల్మీకి. ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాని దగ్గర శేషేంద్ర శర్మల లాగా కొన్ని కోట్ల మంది పుట్టి ఎంత తెలుసుకున్నా ఒక శేషేంద్ర శర్మ మహాద్భుతం. ఏం అద్భుతంగా రాశాడని నేను 3 సార్లు చదివాను షోడశి. ఎంత ఈయనకు పరిశీలనా శక్తి ఉన్నది, ఎంత అంతర్దృష్టి ఉన్నది, ఎంత ఋషి ఈయన అనిపించింది. దర్శనం చేసుకున్నాడు. ఆ చదివినప్పుడు దర్శనం చేశాడు ఆయన. ఋషి అని ఎవరినంటారంటే ద్రష్ట, మంత్రమును బ్రహ్మతత్వమును దర్శనము చేసిన వాడే ఋషి. అటువంటి ఋషికల్పుడు ఆయన. అటువంటి కోటాను కోట్ల ఋషులు ఈ ప్రపంచంలో పుట్టి ఎంత చూస్తే మళ్ళీ కొత్తగా చూడటానికి వీలవుతుంది. అది రామాయణం. అది ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది. ఎంత చెప్పు ఇంకా ఏదో చెప్పవలసినది ఉంటుంది. మనం చెప్పింది గోరంతా కూడా కాదు. ఎందుకంటే సముద్రము, ఇప్పుడు చూడండి, మహామహా శాస్త్రవేత్తలందరూ కూడా సముద్రంలో ఎంత భాగం పరిశోధన చేశారండి అంటే 1% లేదా 2% చెప్పాలి. 100లో 1% 2% చేస్తే ఎక్కడో లోపలికి వెళ్ళారు, ఎక్కడో ఒక భాగంలో వెళ్ళారు, లేదు 50 కిలోమీటర్ల వరకు చూశారు, లేదు ఇక్కడొక 5 కిలోమీటర్లు, అక్కడొక 5, అక్కడొక 20, ఇక్కడొక 30. కానీ ఎన్ని కిలోమీటర్ల సముద్రము, దాని విస్తీర్ణం ఎంత, లోతెంత. కాబట్టి ఏ లోతును ఎక్కడ ఎంత చూశారు, ఎవరు చూశారు, ఎంతవరకు పోగలిగావు. మన శేషేంద్ర శర్మ గారు చెప్పిన కుండలిని యోగము, అలాగే శ్రీ విద్యా ఉపాసన, ఇవన్నీ దాన్ని మాట్లాడుతున్నాం. శ్రీ విద్యా ఉపాసన ఏమిటంటే గాయత్రి మంత్రమే అన్ని మంత్రములకు ఇప్పుడు షోడశి అన్నారు. 16 అక్షరముల మంత్రము షోడశి అంటే పూర్ణ కళ, చంద్రుని యొక్క పరిపూర్ణమైన కళలు. ఆ చంద్రస్వరూపం ఏమిటంటే అమ్మవారే. కాబట్టి 16 కళలు అమ్మవారి యొక్క. ఒక కళ తగ్గించి 15 పూర్ణ కళలు. నిజానికి 15 రోజులే కదా పక్షమున.
ఒకటి నుంచి 16వ కళ సాక్షాత్తు అమ్మవారు. అదే. అయితే ఈ 15 కళలు కూడా అమ్మవారే. దాన్ని పంచదశి అన్నారు, పంచదశి విద్య అన్నారు. అయ్యా ఇవి కాదు 9 అక్షరాలతో ఒక మంత్రం ఉంది అని నవాక్షరి అన్నారు, చండీ మంత్రం. ఈ నవాక్షరి, ఈ పంచదశి, ఈ షోడశి, ఇంకొక ఆయన ఏం చెప్పారంటే వీటన్నింటికీ మూలం ఒకటి ఉందయ్యా, నా గాయత్ర్యాహ పరం మంత్రం 24 అక్షరాల మంత్రం ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఈ నవాక్షరి గాని, పంచదశి గాని, షోడశి గాని ఎవడు ఉపాసన చెయ్యాలన్నా మూలము గాయత్రి. మహాద్వారము గాయత్రి దాటుకునే వెళ్ళాలి. గాయత్రి కనీసము వీడు 108 చేసి సిద్ధి వచ్చాక, ముందు సిద్ధి కోసం గాయత్రి దగ్గరే ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ 108 అయ్యాక నువ్వు ఏమైనా చెయ్యి, చండీ చెయ్యి, పంచదశి చెయ్యి, షోడశి చెయ్యి, రామాయణము పారాయణ అన్నీ సిద్ధిస్తాయి. ఆ సింహద్వారమునే పట్టుకుని 1000కి 1 అక్షరము చొప్పున చెబుతూ వచ్చాడు. ఒక్క సుందరకాండలో 3 అక్షరములు చెప్పారు అని ప్రసిద్ధి. మహాత్ములు చెబుతారు, తత్వవేత్తలు, రహస్యజ్ఞులు 3 అక్షరాలు చెప్పాడు. అంటే 24 అక్షరాలు 3 అక్షరాలు 3 అక్షరాలు అంటే 12, 13, 14 అక్షరాలు ఇందులో చెప్పారు. ఏమిటి? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి వస్యాధి. ఈ 3 అక్షరాలు ఇక్కడ చెప్పారు. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది పూర్ణమంత్రము. ఇంకా తర్వాత యుద్ధకాండం అంతా ఉంది కదా, ఇందులో 3 అక్షరాలు చాలా పెద్దది యుద్ధకాండం. ఇప్పుడు మీరు చెప్పారు 3 అక్షరాలు చెప్పారు. అక్షరాలు, ఈ 3 అక్షరాల ధీ ఉంది. 12, 13, 14 ఆ అక్షరాలు వచ్చాయి అని మహాత్ములు చెబుతున్నారు. ఎందుకంటే తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పథి. తతో రావణ నీతాయా వా ఇక్కడ వకారం పెట్టాడు అన్నారు. మళ్ళీ ఏం చేశారు? ప్రారంభము, ఉపసంహారము, మధ్యలో నిర్వహణము. మహర్షి గదా లోకానికి జ్ఞానోపదేశం చేశారు ఆయన. ఎంత గొప్పగా నిర్వహించారంటే 2800 శ్లోకాలకు పైగా రచించారు. కేవలం ఇంకా ఖచ్చితంగా చెబితే 2825 శ్లోకాలు. ఇది మొత్తం 68 సర్గలు. 68 సర్గలు. ఈ సర్గలలో 2800 పైన శ్లోకాలు చెబుతూ మళ్ళీ తతో మయా అని చివరి శ్లోకం. ఈ తత్శబ్దం ఎక్కువ. తత్ అనేది ఇది తత్ సవితుర్వరేణ్యం. తత్ అంటే అది, అది వాడు అంటే పరమాత్మ గురించి నిర్దేశించేటువంటి శబ్దం. అది మాటి మాటికి అతన్ని గుర్తు చేయటం, అతన్ని గుర్తు చేయటం, అంతే కదా. నువ్వు అదేరా అన్నాడు. మహావాక్యాలన్నీ అవే కదా. అవును. ఏమిటి అన్నాడు? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. మహావాక్యములంటే ప్రపంచమంతా అవే కాపీ కొట్టుకొని రాసుకుంటున్నారు. అవి మహావాక్యాలు. వేదాంత వాక్యములు ఏం చెప్పాడు? ఋగ్వేదంలో ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అంటే ప్రజ్ఞానము, ప్రకృష్టమైన జ్ఞానము. దాని గురించి చాలా వివరాలు చెప్పారు. ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నాడు. బాగుంది గురువుగారు, మరి మీరేమిటి అన్నాడు. అహం బ్రహ్మాస్మి, ఆ బ్రహ్మన్ నేనే రా అన్నాడు. అయిపోయింది అక్కడ. బాగుంది గురువుగారు, మీరు గురించి దాని గురించి చెప్పారు, మరి నా సంగతి ఏంటి? మీ ఎదురు కూర్చున్నాను అన్నాడు వాడు. అంటే తత్వమసి, అది నువ్వే అవుతున్నావురా అన్నాడు. నువ్వు కూడా అదే అవుతున్నావు అన్నాడు. అంటే మన ముగ్గురు సంగతి అయింది. అసలు విషయం చెప్పారు, మీరు నేను అయిపోయాం. అయమాత్మ బ్రహ్మ అన్నాడు. వాడు కూడా బ్రహ్మే అన్నాడు. సర్వం బ్రహ్మమయం జగత్. ఇవి 4 వాక్యం. ఇది ఈ సారము. తత్ తత్ అని ఎందుకంటున్నాడంటే దాన్ని సూచిస్తున్నాడు. నాయన బ్రహ్మ విద్య, అందుకని ఇది షోడశీ విద్య, బ్రహ్మ విద్య అని మన శేషేంద్ర శర్మ గారు అలా రాశారు. అంటే ఎవరు రాసినా ఈ రహస్యం దానిలో ఇంకా ఆయన చాలా లోతులు పట్టుకున్నాడు. శ్రీ విద్య అన్నాడు కదా. శ్రీ విద్య, శ్రీ విద్య అంటే ఇదే షోడశి. షోడశి, పంచదశి, నవాక్షరి, ఇదంతా శ్రీ విద్య. ఇవన్నీ కూడా శ్రీ విద్యా భాగమే. గాయత్రి కూడా శ్రీ విద్యయే. అది గాయత్రి కూడా జటాయువు దాని అది కూడా ఇందులో ఉందంటారు కదా. అంతే ఉంది కదా. అన్నీ కూడా మీరు మామూలు భౌతికమైనటువంటి శరీరముతో ఏ ధర్మాలు పాటించాలో ఎంత అద్భుతం అంటే వాడు ఒక పాత్ర కాళిదాసు చూపిస్తాడు. రాజధర్మము ఈ ధర్మం అనేది ఎలా ఉంటుంది అని అదంతా వాల్మీకి దగ్గర ఆయన చూసి ఎలా రాయాలో నేర్చుకున్న అత్యంత మహాప్రతిభావంతుడు. మరి అందరు చదువుతున్నారు కదా, అందరూ వాల్మీకిలాగా ఎందుకు రాయలేకపోతున్నారు? అందరూ కాళిదాసులు ఎందుకు కాలేదు? మరి కాళిదాసే కాళిదాసు అయ్యాడు. అందరూ రామాయణం చదువుతున్నారు.
అంటే ఆ ప్రయత్నము కూడా ఉండాలి. ఆయన ఎలా చెప్పాడు, మనం ఎలా చెప్పాలి, అంటే ఆయన ఆత్మని హృదయాన్ని పట్టుకున్నాడు. ఆత్మను పట్టుకోగలగాలి. శ్లోకంబుల్ శతకోటి కాండములుగా సూత్రించి రామాయణంబు ఏకైకాక్షరమెల్ల పాపముల మాయింపంగ నిర్మించి సుశ్లోకుండైన పురాణ సంయమి వరుంచూతన్ మనోవీధి వాల్మీకిన్ బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతి వల్లభున్. ఉన్నాడే. ఎంత అందంగా అన్నాడు, బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతి వల్లభుడు ఆయన. అంటే ఆ కవితా లీలావతి బ్రహ్మ పదము నుంచి వచ్చింది. ఎందుకంటే మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి అన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఒరే నాయన, నా అనుగ్రహము చేత, నా సంకల్పము చేతనే నీ నోట ఈ అక్షరములు, ఈ శ్లోకము పలుకుతున్నది. ఓ వాల్మీకి, నీవు రాయి, రఘునాథుని యొక్క చరిత్రమును వ్రాయి నీవు అని అన్నాడు. ఆయన బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞతో, నారద అనుజ్ఞతో ఆయన రామాయణమును 24,000 శ్లోకములుగా రచించినవాడు. అందువల్ల గాయత్రి ఏమి, ఇందులో నవాక్షరి ఏమి, పంచదశి ఏమి, షోడశి ఏమి, సమస్త శ్రీ విద్యార్ణవము. ఈ కుండలిని సార్, అది కుండలిని. అది కుండలిని అసలు హనుమంతుడు సముద్రమును దాటి వెళ్ళటము అనేదే కుండలిని విద్య. అందుకని ఏమి చేశాడు ఆయన, అక్కడ కూర్చుని శ్వసన విక్రమ అన్నాడు. రహస్యం ఆ ప్రయోగం చేశారు చూడండి. శ్వసన విక్రమ యథా రాఘవ నిర్ముక్త, రాఘవ నిర్ముక్తమైనటువంటి బాణము ఎట్లా అయితే శ్వసనమే విక్రమముగా కలది, అంటే ఊపిరే బలముగా కలది కుండలిని విద్యయే. కుండలిని విద్యయే ఊపిరి బలముగా గలది. శ్వసన విక్రమ అని పదం ప్రయోగించాడు. రాఘవుడు విడిచిన బాణము వలె నేను శ్వసన విక్రమం, అంటే గాలియే బలము కదా. ముందు గాలి ఇలా వస్తుంటే ఈ బాణం ఇలా పోతుంది, దాని వెనకల కుచ్చు ఉంటుంది బాణమునకు. ఆ కుచ్చు ఈ గాలి యొక్క తగిలే వేగముతో ఈ కుచ్చు స్వీకరిస్తూ ఇది ముందుకు బలంగా వెళుతుంది బాణం. దాని లక్షణం అది. కుండలిని విద్య కూడా మూలాధారము నుంచి సహస్రారము దాకా ఇక్కడ గదా చంద్రకళ అమ్మవారు దర్శనము. మీకు సీతాదేవిని వర్ణించినప్పుడంతా కూడా అమ్మవారిని చూసినప్పుడు ఏం వర్ణిస్తారంటే, చంద్రరేఖ కలిగినటువంటి గౌరీదేవి వలె. ఏమి ఉపమానాలు వాల్మీకి మహర్షివి. చంద్రరేఖాధారిణి అయిన గౌరీదేవి వలె ఉన్నది. రాముడనే వ్యక్తి కనిపించకుండా ఆంజనేయ స్వామి యొక్క వర్ణనల ద్వారా అంతే కదా రాముడిని చూపించటము. అంతే కదా. రాముడు ఇక్కడ తక్కువ కనపడతాడు. ఎప్పుడు కూడా మీరు కవిత్వం యొక్క వైభవం చూడండి. ఆ నాయకుడు, కథానాయకుడు, హీరో కనపడకుండా హీరో గొప్పతనము చెప్పడమే అన్ని ప్రతి పాత్రలోనూ దాని గొప్పతనం చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఆయన వ్యంగ్య వైభవంతో కనపడుతూ ఉంటాడు. వ్యంగ్యమునకు ధ్వనికి ఎక్కువ శక్తి ఉంది కావ్యములో. నాయన నువ్వు ఆ ఊరికి వెళ్ళిరా అంటే వాచ్యము, కానీ దాన్ని ధ్వనిప్రాయంగా చెప్పాలి. ఈ మాట చెప్పకూడదు. చెప్పకుండా రాముడు ప్రతి అణువులో, ప్రతి పదములో, ప్రతి అక్షరములో, ప్రతి పాత్రలో అభివర్ణనీయుడవుతాడు. అది సుందరకాండలో ఎక్కువ జరిగింది. సుందరకాండలో విశేషంగా జరిగింది. అలాగే మీరు అన్నారు శ్రీ విద్య, అమ్మవారే శ్రీ విద్య. శ్రీరామో శ్రీకృష్ణ, శారదా సాక్షాత్ శ్రీరామో లలితాంబిక అన్నారు. రాముణ్ణి లలితాంబిక అనే వర్ణించారు, అభివర్ణించారు తత్వవేత్తలందరూ. అందువల్ల ఇది శ్రీ విద్యకు మూలం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నట్టు ప్రతి అణువులోనూ రామచరిత్రంలో అమ్మవారే అభివర్ణింపబడినది. ఈ సుందరకాండ హనుమత్ స్వరూపంగా, హనుమత్ యొక్క ఆయన వికాసంలాగా ఆయన హీరోగా నడిచినప్పటికీ కథ అంతా కూడా అందులో మీరు చెప్పే అంతా అమ్మవారు పరాశక్తి, శక్తి స్వరూపమైన సీత యొక్క కథ, సీత యొక్క శక్తి స్వరూపాన్ని కదా. సీతాయాశ్చరితం మహత్ అన్నాడు మహర్షి, ప్రారంభంలోనే చెప్పాడు. అయ్యా దీనికి 2-3 పేర్లు ఉన్నాయన్నాడు. ఏమిటి 2-3 పేర్లు అంటే, రామాయణం మొదటిది, రామస్య అయనం, రాముడు నడిచిన మార్గము, ఆయన ఎలా ధర్మం పరిపాలించాడు, ఎలా మానవోత్తముడయ్యాడు, ఎలా దేవదేవుడు అది చూపించాడు. సీతాయాశ్చరితం మహతు, సీతా యొక్క చరిత్రము. రావణుని యొక్క పౌలస్య వధం చైవ, రావణ వధ అంటే ఈ దశేంద్రియములను 10 తలల రావణుడు నీకు లొంగడం అంటే ఏమిటి? 10 ఇంద్రియములు, 10 ఇంద్రియములు నీకు లొంగుబాటు కావటము, లొంగటమే నీవు జయి
సహస్రారమును అందుకునే మహానుభావుడు అవుతున్నావయ్యా అని మహాయోగ విద్యయే అభివర్ణింపబడింది. 24,000 శ్లోకములలో మహాయోగ విద్య. తస్మాత్ యోగీభవ అర్జున అన్నాడు. తర్వాత వచ్చిన కృష్ణావతారంలో కృష్ణుడు నువ్వు యోగివి కారా అన్నాడు. మామూలు మనిషి అయితే వాడికి ప్రయోజనం లేదు, మహావీరుడైతే ప్రయోజనం లేదు, నువ్వు యోగివిగా అన్నాడు. యోగ కర్మసు కౌశలం, నువ్వు ఏ పని చేస్తే దాన్ని నాజూకుగా చేయటమే యోగ యొక్క లక్షణం. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. చిత్తం ఎటుబడితే అటు పోకుండా దాన్ని ఏకాగ్రీకృతము చెయ్యటమే యోగము అన్నాడు. అదే అవధానం కూడా, అదే అవధానం. ఇవన్నీ కూడా యోగ విద్యా భాగాలే. అందుకనే అవధానంలో పద్యం చెప్పటము, అమ్మవారి షోడశీ విద్య కన్నా, నవాక్షరీ విద్య కన్నా, శ్రీరామ ఉపాసన కన్నా, శ్రీకృష్ణోపాసన కన్నా, పరమ శంభు ఉపాసన కన్నా, శంభు అభిషేకము కన్నా, ఇది కన్నా అని కాదు, వీటన్నిటితో తత్తుల్యమైనది. ఇది వేరు కాదు, ఇవన్నీ ఏకాకృతిగా ఉన్న లక్షణం. అయితే ఈ ప్రయాణంలో సీతాదేవే మొత్తం అంతా ఈ పరాశక్తి స్వరూపంగా, మహాలక్ష్మి స్వరూపిణి ఆమె పరాశక్తి, పరాంబిక. ఆమె యొక్క శక్తి వలననే ఈ ఇదం పవిత్రం పాపఘ్నం, పాపమును పోగొట్టేటువంటి ఈ పవిత్ర ధన్యం యశస్యం ఆయుష్యం అన్నాడు. దీనికి అనేక ప్రయోజనాలు. మానవుడికి ఏం కావాలండి? వాడికి యశస్సు కావాలి, ఆయుస్సు కావాలి, ఐశ్వర్యము కావాలి. ఇవన్నీ ఊరికే క్షణములో లభిస్తాయిరా అన్నాడు. ఈ సుందరకాండకు ఈ పేరు రావటంలో అసలు ఆంజనేయ స్వామి పేరు కూడా సుందరుడు అంటారు, అది కరెక్ట్ అండి? పరమ సుందరుడు కదా. సుందరుడు అంటే మానవుడు ఎప్పుడు సుందరుడు అవుతాడు చెప్పండి? వా నరహ అన్నాడు. వానరుడు అన్న దాంట్లో కూడా అర్థం ఉంది, చమత్కారం ఉంది. వా అంటే వికల్పేన నరహ అంటే ఇంకోవైపు చూస్తే నరుడయ్యా అన్నాడు. వా నరహ వికల్పే, వా అంటే వికల్పము సంస్కృతంలో, వా నరహ అంటే ఇంకో విధంగా చూస్తే నరుడే అన్నాడు. ఎట్లా సుందరుడు ఆయన? ఒక విజయము పొందిన వాని యొక్క ముఖం చూడండి, వానికన్నా సౌందర్యం మీకు ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ కనపడదు. ఒక విజయము సాధించిన వాడు కళ వైభవం ఉంటుంది, ఆ కళ, ఆ అమృత కళ ఉంటుంది. ఏం శతయోజన విస్తీర్ణము దాటిన వాని కన్నా విజయము సాధించిన వాడు ప్రపంచంలో ఎవడున్నాడు? అవును, అంతకన్నా సౌందర్యమే ఉంటుంది. ఆయన శతయోజన విస్తీర్ణము దేనికి లొంగక 4 చూపించాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అన్నాడు. 4 ఉన్నాయి ఆయన దగ్గర విశేషాలు అన్నాడు. అంటే ఏంటండి అవి? ధృతి ధైర్యము, ముందు ఎగిరేటప్పుడు ఊరికే ఇలా చూశాడు. సోర్మిమాలం మహార్ణవం గోష్పదీకృత వారాసిం, ఇది ఆవు గిట్ట అంత అన్నాడు. ఇంత అంతే, మహాసముద్రము ఇంత అనుకున్నాడట ఆయన. అనుకోవటంలోనే అబ్బా ఈ సముద్రం నేనెట్లా దాటుతానని అనుకుంటే ఈ మానవుడు ఎవడూ దాటలేడు. సంక్షిప్తం చేసుకోరా నీ మనస్సులో అన్నాడు భావన. అంటే పెద్ద లక్ష్యాన్ని కూడా చిన్నదిగా భావిస్తే గానీ మనం దాటలేవు అని నీకు కార్యసిద్ధిని సూచిస్తున్నాడు. దానికి ధృతి, ధైర్యం కావాలి. కాబట్టి గోష్పది కృతవారాసిం మసకీ కృత రాక్షసం అన్నాడు. భీషణమైన రాక్షసులు వాళ్ళు. నువ్వు దోమను కొట్టడానికి పెద్ద ఇది తీసుకుని, కత్తి తీసుకుని ఎంత చేస్తాడా? ఊరికే ఇట్లా అంటావు దోమను. అందుకని మసకీకృత ఇలా అనేశాడు. అనేక లక్షల రాక్షసులను ఇలా అన్నాడు ఊరికే ఆయన, నలిపేశాడు. దృష్టి ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు, 2 ప్రధానం. ఇది వచ్చాడు. బంగారు పర్వతం వచ్చింది. అయ్యా మేము కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అన్నాడు ఆయన. ధర్మశాస్త్రం మాట్లాడాడు. నేను మీ తండ్రి గారి చేత ఉపకృతుడనయ్యా. పూర్వము దేవేంద్రుడు పర్వతాలకు రెక్కలుండేవి, వజ్రాయుధంతో తెగ్గొడుతూ ఉంటే మీ తండ్రి గారు వాయువు అలా గట్టిగా ఆయన వీచి నన్ను అలా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను ఇప్పటికీ రెక్కలతో ఉన్నాను బంగారము. నేను ఈ అనుగ్రహము మీ తండ్రి గారి వల్ల కలిగింది. ఎవరైనా ఉపకారం చేస్తే ఆ కృతజ్ఞత అన్నది చాలా ప్రధాన లక్షణము. కృతేచ ప్రతికర్తవ్యం, మళ్ళీ తిరిగి మనకు చేతనైన ఉపకారం చేయాలి. ఏష ధర్మ సనాతన, ఇది సనాతన ధర్మము. నువ్వేమో రామకార్యములో వెళుతున్నావట, ఇంత పెద్ద భీషణమైన సాగరాన్ని దాటి వెళుతున్నావు. ఇదిగో నాలో నేను మానుషం రూపమాస్థాయ అన్నాడు. మనుష్యుడుగా రూపము ధరించి ఆ పర్వతం మీదకి వచ్చి నిలబడి నమస్కారం చేసి అడిగాడు ఆయన. ఎంత చిత్రణ ఋషి అంటే వాడు ఎట్లా అడిగాడండి? పర్వతానికి నోరుందా, మాట్లాడా అని ఎవడన్నా పిచ్చి ప్రశ్న వెయ్యొచ్చు. మానుషం రూపమాస్థాయ, ఆ పర్వతం మీద పర్వతం యొక్క సారముగా ఆయన మానవ రూపం ధరించి నిలబడ్డాడు. అయ్యా పుట్టతేనెలున్నాయి ఇక్కడ, కొంచెం సేవించి ఒక క్షణం విశ్రమించి అంటే కర్తవ్యం మే
నాయన నేను సుబహు దూరం, చాలా దూరం వెళ్ళాలి. మంచిదే, కృతం ఆతిథ్యం, ఇచ్చేసావులే, అయిపోయింది అని ఇలా పొడి మాటలు చెప్పాడు. కృతం ఆతిథ్యం అన్నాడు, ఇచ్చేసావు పర్వాలేదు అన్నాడు. అని నిలవలేదు. ఇక్కడ దృష్టి ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ కార్యం మీద దృష్టి ఉంది, ఆయన కార్యం మీద దృష్టి ఉంది, వచ్చిన ఐశ్వర్యం మీద దృష్టి లేదు. అందుకని ధృతి దృష్టి దాక్ష్యం, దక్షత ఉండాలి. మీకు ఈ దక్షత ఎక్కడ కనపడుతుంది అంటే మళ్ళీ దక్షతలో దాక్షిణ్యము కూడా ఉన్నది. శబ్దము రహస్యమైన శబ్దము, అందుకని దాక్ష్యం అన్నాడు. దృష్టి దాక్ష్యం. ఈ దక్షత్వం ఎక్కడ మీకు? ఆమె సింహిక సురస వచ్చింది ముందు. సురస నాగమాత చ అన్నారు. సురస అంటే నాగమాత. ఆమె దేవతల చేత ప్రేరితురాలైంది. ఈ పిల్లవాడు ఈ హనుమంతుడు అని వెళుతున్నాడే, వీడు నిజంగా 100 యోజనాల సముద్రం దాటగలడా? వీడికి అంత శక్తి ఉందా? ఒక్కసారి చూడమ్మా, నువ్వు వెళ్ళి పరీక్షించు అని దేవతలు పంపించారు. పంపిస్తే ఆ నాగమాత వచ్చింది. నువ్వు నాకు ఆహారం కావాలి అన్నది. అంటే అమ్మ ఇట్లా పని మీద వెళుతున్నాను తల్లి, వెళ్ళొచ్చి నీకు ఆహారం అవుతానన్నాడు. అంటే ఈ కథలు చెప్పొద్దు నాయన, నువ్వు నాకు నమ్మకమేమి, నువ్వు పోతే మళ్ళీ వస్తావని, నా నోటిలో నువ్వు ఆహారం కావలసిందే అన్నది. ఇంత పెద్ద నోరు తెరిచింది. ఆయన రూపాన్ని ఉపసంహరించుకుని చిన్న రూపమై లోపలికి దూరి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి, అమ్మా నీకు నమస్కారం తల్లి అన్న. బయటకు వస్తే ఆమె ఆశీర్వదించింది. నాయన ఆమెను సంహరించలేదు, సురసను సంహరించలేదు. ఎందుకంటే దేవతా శక్తితో వచ్చింది ఆమె ఆశీర్వచనమును పొందాడు. సింహిక 4వది వచ్చింది. మతిహి, ఇక్కడ మతి ఉపయోగించాడు 3వ చోట. అంటే బుద్ధిశాలిత్వము. లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చి చిన్న ఆకారముతో అమ్మా నీకు నమస్కారము తల్లి అని అన్నాడు. ఆశీర్వచనమును పొంది ముందుకెళ్ళాడు. సింహికా నామ రాక్షసి. 4వది సింహిక. ఈమె నీడ, ఛాయాగ్రాహిణి. ఇది చెప్పాడు ఆయన, సుగ్రీవుడు చెప్పాడు, నీకు ఛాయాగ్రాహిణి వస్తుందిరా, జాగ్రత్త దారిలో అని చెప్పాడు. ఈమె నీడను బట్టి లాగుతున్నది. ఎంత బలం ఉపయోగించినా ముందుకు పోలేక అక్కడక్కడే ఉన్నాడు ఆకాశంలో. ఏమైంది అని చూశాడు, కిందికి చూశాడు. ఓహో, నీడ ఒకటి లాగుతూ ఉన్నది. తన నీడ పడితే జాలది గ్రహించేస్తుంది, ఛాయాగ్రాహిణి. దాని సింహిక అన్నారు. దీనిని సంహరించాడు యుద్ధం చేసి. మళ్ళీ లంకకు చేరాడు. ఇదంతా సుందరకాండలో రహస్యమే. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి పరమసుందరమైన లంక, రాత్రించరహ, రాత్రి చెరులుండేటువంటి ఇది పృషదంశకమాత్ర సన్ అని అన్నాడు. అంటే పిల్లలాగా శరీరము మార్చాడు ఆయన. పిల్ల ఎందుకండి? పృషదంశక అంటే పిల్లి అడుగులు అంటారు. పిల్లి అడుగులు శబ్దము కావు, ఎప్పుడు వినిపించావు. అది కూడా అద్వారేణ అన్నాడు. మహాద్వారం నుంచి పోవాలి కదా ఈయన, వెళ్ళలేదు. మా అద్వారేణ, ద్వారము కాని చోట ద్వారము, అకారో విష్ణువాచక అన్నారు. మహావిష్ణువు నిర్దేశించిన ద్వారము ద్వారా వెళ్ళాడు అని కూడా అర్థం. ఇట్లా ప్రతి మాటకు వాల్మీకి మహర్షి ఒక అక్షరం అన్నాడంటే అనంత అర్థములు. వాడివాడి పాండిత్యము, వాడివాడి భక్తి విశేషము, వాడివాడి తపో విశేషము, వాడివాడి పూర్వ అనుగ్రహ విశేషము, వాడి ఆ సీతాదేవి యందు, రామచంద్రుని యందు, హనుమంతుని యందు వానికున్న భక్తి విశేషము, వానికి అక్కడ అర్థములుగా, అక్కడ అన్వయములుగా, అక్కడ అనంత విశేషములుగా గోచరిస్తూ ఉంటాయి. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు పిండెంతో నిప్పటి అన్నట్టు అన్నమయ్య అన్నట్టు. నీకు ఎంత పిండి ఉంటే నిప్పట్టు అంత. ఆ నిప్పట్టు అంటే నిప్పుల మీద అట్టు కాల్చేవాడు పూర్వకాలం. అందుకని ఆయన రాయలసీమ మాండలిక ఉంటుంది ఎక్కువగా అన్నమయ్యలో. కాబట్టి నిప్పట్టు అనేది రాయలసీమలో ఎక్కువగా నిప్పుల మీద కాల్చే అట్టు. పిండి కొద్ది రొట్టె అంటుంటారు. పిండి కొద్ది రొట్టె అనే మాటను ఆయన పిండెంతో నిప్పటి అన్నట్టు అన్నాడు. అద్భుతంగా నిప్పటి అన్నాడు. నిప్పట్టు. అందుకనే ఏమన్నాడంటే వాడు కర్ణాంజలి సంపుటై అహరహ సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్ వదనారవింద గళితం రామాయణాక్షం మధు. వాల్మీకి ముఖ అరవిందము, ముఖ పద్మము నుంచి వచ్చిన మధువును వాడు కర్ణములు అనేటువంటి అంజలి సంపుటములతో,
అహరహ సమ్యక్ పిబతి ఆదరాత్. ఆ మధువును ఇలా ఇలా ఈ చెవులు అనేటువంటి దోసిళ్లతో వాడు ఎంత తాగినా వాడికి ఎంత నిరంతరము తాగుతూ ఉన్నాడు, ఇంకా తృప్తి కలగలేదు. తిక్కనారు కూడా కావున భారతామృతము కన్న పుటంబుల ఆరగ్రోలి అంటాడు. ఆరగ్రోలి అన్నాడు ఆయన కూడా. ఎంత మంచి మాట చూడండి. ఇది చెప్పింది సరిపోయింది. ఆరన్ గ్రోలి అంటే వాడు నొరారా గ్రోలి. అది మహాత్ముల యొక్క శైలి. సార్, ఈ సుందరకాండలో ఇంకేమేమి మంత్రాలు ఉన్నాయి సార్? జయత్ బలో రామో లక్ష్మణస్య మహాబల చెప్పారు. రాజా జయతి సుగ్రీవో చెప్పారా? అదే త్వమస్మిన్ కార్య నిర్యోగే. ఇవి అసలు ఏది మంత్రము కాదండి రామాయణంలో. ఇవి మనం ఏదో కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం, అంతవరకే వాటి యొక్క స్థితి. కానీ అసలు ముట్టుకున్న ప్రతిదీ మంత్రమే. ఏది మంత్రం కాదు. మొట్టమొదట మీరు ఎత్తుకోగానే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఇది చాలా మహామంత్రం కావడానికి చాలదా? అవును, నా వాక్కులు మంత్రములు అన్నట్టుగా. మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగ మీ పాద పవిత్రామల తోయముల అలుగు ద్యోమార్గ జరాంబు పౌనరుత్యములనగా. అలసాని పెద్దన. అవును, ఏమి మాటలు అవి! మామూలు కవిత్వమా? పెద్దనవలె కృతి చెప్పిన పెద్దనవలె గాని వరుల పెద్దనవలెనా ఎద్దనవలె ముద్దనవలె గద్దనవలె కృందవరపు కవిత ఉడప్ప అన్నాడు. ఊరికే పెద్దనవుతాడా? ఊరికే తిక్కనవుతాడా? ఊరికే నన్నయ్య అవుతాడా? సాధారణంగా పోతనవుతాడు. ఆంజనేయ స్వామికి సుందరుడని పేరు ఏమైనా ఉందా సపరేట్ గా? ఏమీ లేదండి. సుందర ఎందుకంటే పద్మపురాణములో హనుమాన్ మదంసజో మహాభాగో హనుమాన్ అని చెప్పాడు. మదంసజో మహాభాగ అని వాడాడు శబ్దం ఆయన పద్మపురాణములో. పార్వతీదేవితో శివుడు చెప్తాడు, నా అంశతో పుట్టినవాడు మహాభాగుడు, మదంసజో మహాభాగో హనుమాన్ అని హనుమంతుణ్ణి గురించి అభివర్ణించాడు పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవితో చెబుతూ. వాడు ఇటువంటి మహాత్ముడు అని చెప్పాడు. ఇంతకన్నా సౌందర్యం ఏమి కావాలి? ఇంకా ఇంతకన్నా సౌందర్యం ప్రపంచంలో లేదు. మహాభాగో సుభగ సుందర శ్రీమాన్ అన్నాడు పద్మపురాణంలో అన్నాడు. ఇది సుభగుడు, సుందరుడు, శ్రీమంతుడు, ధీమాన్. శివుడిచ్చాడు సాక్షాత్తు ఇవన్నీ, ఈ విశేషణాలు హనుమంతుడికి. శుభగుడు, సుందరుడు, శ్రీమాన్, ధీమాన్ అని అన్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు. అందువల్ల ఈ సుందరుడు అనడము నిర్వివాదము, నిశ్చప్రచం. ఈ సుందరకాండను చదవటం వల్ల, వినటం వల్ల జరిగే ఫలశ్రుతి ఏంటి సార్? ఏమి కావాలో అది. ఇప్పుడు వాడు పుత్రార్థి పుత్రమాప్నుయాత్, వాడు ధనార్థి ధనమాప్నుయాత్, రాజ్యార్థి సామ్రాజ్యం ఈయాత్. రాజ్యమును కోరేవాడికి సామ్రాజ్యము అంటే దాంట్లో చెప్పటంలో పదాల్లో కూడా వాడు రాజ్యం కోరితే సామ్రాజ్యం వస్తుంది అని. వీడేదో చిన్నది అడగొచ్చు, కానీ రాముని కరుణ పెద్దది. రాజ్యం కోరితే సామ్రాజ్యం వస్తుంది. పుత్రార్థి అయితే పుత్రులను, వాడు వంశమంతా ఇస్తాడు రాముడు. కేవలం ఒక పుత్రుడితో ఆగదు, ఆయన వంశము. ఎందుకంటే వంశములను నిలపటము రాముని యొక్క అనుగ్రహంతో విశేషంగా జరిగే జన్మిస్తారు. పెళ్లి కాలేదు, సీతాదేవి వంటి భార్య పరమ సుగుణాల అయినటువంటి అమ్మవారి భార్యగా వస్తుంది. వాడికి ఏం కావాలి? ఐశ్వర్యం. ఏది భౌతికమైనటువంటి విషయాలున్నాయో అన్నీ వచ్చి, పరములో ఏది కావాలో వైకుంఠము, సర్వోత్తమమైన స్థితి. నీవు రామ సామ్రాజ్యం ఆప్నుయాత్, రాముని యొక్క సామ్రాజ్యము. చాలామంది ఆధునికంగా మాట్లాడుతూ కొంచెం అపచారమైన భాష మాట్లాడుతూ ఉంటాడు. నా నోటికి అనడానికే కష్టము, అనుకుంటే తెలియదు కదా అని అనాలి. నేను దానికి మళ్ళీ అపరాధము చెల్లించుకోవాలి. ఏమిటంటే రాముడు చనిపోయాడు, రాముడు మరణించి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మాట్లాడకూడదు. రాముడు అవతార సమాప్తి చేశాడు. స్వచ్ఛందముగా సరయూ నదీ ప్రవేశము చేశాడు. ఆయన సపరివారముగా వైకుంఠానికి వెళ్ళాడు. అది రాముడికి సాధ్యం కానీ ఇంకొకరికి సాధ్యం కాదు అటువంటివి. అందువల్ల రాముడి మీద అపచార వాక్యములు, భాషణాలు మాట్లాడరాదు. రాముడు ఇలా అలా అయ్యాడని మాట్లాడకూడదు. రాముని యందు ఆ శబ్దములు ప్రవర్తించవు. నువ్వు మాట్లాడినా అవి వాటికి వెళ్ళే శక్తి ఉండదు వాటికి. రాముడు అవతార సమాప్తి పరిసమాప్తి చేశాడు. సరయూ నదిలో ప్రవేశించాడు ఆయన మహానుభావుడు. అంటే స్వచ్ఛందముగా ఆయన అవతార సమాప్తి చెయ్యవలసినటువంటి కాలములో కాలజ్ఞుడు ఆయనే కాలస్వరూపం. అవతారం అంటే ఏమి? అవతరతి అంటే దిగుతున్నాడు అని అర్థం. ఆ దిగటము అన్న ఆ రూపము సమాప్తి చేశాడు ఆయన. మళ్ళీ కృష్ణావతారం యాగం చేయాలి. అప్పుడు సీతాదేవి దగ్గర లేనప్పుడు ఈయన యాగం చేయాల్సి వచ్చింది.
యాగం చేయవలసి వస్తే కరువు కాటకాలు ఉన్నాయి రాజ్యంలో. ప్రభు తమరు యాగం చేయాలన్నారు. యాగం చేయాలంటే సరే, సీతాదేవి ధర్మపత్ని ఉంటే తప్ప యాగము, స్నానము, ఏ శుభక్రతువు ఏది కూడా పురుషుడు ఒక్కడు చేస్తే చెల్లదు. దానము ఏమి చేసినా సతీ సమాయుక్తుడై ధర్మపత్ని సమన్వితుడై మాత్రమే చెయ్యాలి. ఇది గృహస్థునికి ధర్మము, విధి. ఇది సర్వాశ్రమాణం ఆధార అన్నారు. గృహస్థాశ్రమమును అన్ని ఆశ్రమములకు ఆధారం. ఒక బ్రహ్మచారి అన్నం తినాలంటే గృహస్థుడి దగ్గరికే రావాలి. సన్యాసి అన్నం కావాలంటే గృహస్థుడి దగ్గరికే రావాలి, భిక్ష. అందువల్ల ఈ గృహస్థాశ్రమం అన్నది మూలము. ఆ గృహస్థాశ్రమము ఎంత గొప్పగా ఉండాలో, ఎట్లుండాలో చూపించిన వాడు రాముడు. అంటే ఈ సుందరకాండ ద్వారా సీత యొక్క మహత్యాన్ని, ఆ శక్తి స్వరూపుడి యొక్క మహత్యాన్ని, రాముడిని దర్శనం చేయించటము, ఇంకో పక్క కుండలిని యోగము, శ్రీ విద్యోపాసన, మరో పక్క ఆంజనేయ స్వామి యొక్క సాధకుడి యొక్క లక్షణాలు, తర్వాత ఎవరైనా సరే ప్రేరణగా తీసుకుంటే మనిషి వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు సాధించడానికి సుందరకాండ ఎంతో ఉపయోగపడుతుందని మనం అర్థం చాలా చేసుకోవాలి. సంశయమేముంది. సుందరకాండ రోగార్తులకు గొప్ప వైద్యము. సుందరకాండ నీకు ఏ ఏ కోరిక కోరుతావో అది తీరటానికి తక్షణ ఫలము కల్పవృక్షము. నీవు ఏ కోరిక కోరు, నీకది కల్పవృక్షములాగా ఇస్తుంది. ఇహములోనే ఇవన్నీ ఇస్తే పరము నీకు తప్పకుండా ఇస్తుంది. ఇహ పర సాధకము. ఒక్క మాటలో ఇది సుందరకాండం. అందువల్ల ఇది మహాకాండము కలిగిన ఒక కల్పవృక్షం. అంతే. యాక్చువల్గా 24,000 శ్లోకాల రామాయణంలో ఈ సుందరకాండ 12,000వ శ్లోకంతోనే ప్రారంభమవుతుంది. మనం ఈ తక్కువ కాలంలో చెప్పుకోగలిగినన్ని, ఎందుకంటే భాగవతం అంతా రాశాక ఒక మాట చెప్తాడు వ్యాసుల వారు, గతిక్షయాన్ నివర్తంతే నచ ఆకాశ గుణక్షయాత్. ఒక పక్షి ఆకాశములోకి ఎగిరి 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 ఎక్కడో ఒక చోట ఇంకా వెనక్కి తిరిగి వస్తుందట. అయితే ఇంకా ఆకాశము లేదని కాదు, గతిక్షయాత్, దానికి ఆ పక్షికి ఇంకా శక్తి లేదు. చాలా పెద్ద పక్షి అండి, ఊరికి అలవోకగా ఎంత దూరమైనా వెళ్ళగలదని, ఎంత గొప్ప పక్షి అయినా కానివ్వండి, ఇంతెందుకు గరుత్మంతుడే కానివ్వండి, సాక్షాత్ విష్ణువాహనమైన గరుత్మంతుడే కానీ ఇంకా మామూలు పక్షుల గురించి చెప్పలేము. అది వెళ్ళి 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 ఎక్కడో ఒక చోట ఉపసంహరించుకుని వస్తుందట. గతిక్షయాత్ నివర్తంతే నచ ఆకాశ గుణక్షయాత్ మతిక్షయాత్ నివర్తంతే. భాగవతం అంతా రాసి చివరికి చెప్తున్నాడు, మతిక్షయాత్ నివర్తంతే. ఇంకా నాకు ఇక్కడ బుద్ధిశక్తి అయిపోయిందని వెనక్కు తిరుగుతున్నానయ్యా, ఈ భాగవతమును ఉపసంహరిస్తున్నాను. నా గోవింద గుణక్షయాత్. ఇంకా గోవిందుని యొక్క గుణములు లేవని కాదు వర్ణించడానికి, ఇక్కడ నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అని వ్యాసుల వారు. అంటే మీరు ఈ భౌతికత టాపిక్ తీసుకొచ్చారు. భారతం అంతా ఒక ఎత్తు, భగవద్గీత ఒకటి సపరేట్గా అదొక ఎత్తు, రామాయణం అంతా ఒక ఎత్తు, సుందరకాండ ఒక ఎత్తు. అంతే కదా సార్. భాగవతం అంతా ఒక ఎత్తు, అందులో రుక్మిణీ కళ్యాణము, గజేంద్ర మోక్షణము, ఇటువంటివన్నీ ఒక ఎత్తు, భీష్మస్తుతి. అలాగే సుందరకాండలో 68 సర్గల్లో కూడా కొన్ని సర్గలు మళ్ళీ సపరేట్ అంటారు కదా సార్, ఏమైనా ఉంటాయి అలా, అందులో ఏమైనా అలా ఏముందా? ప్రతి అక్షరము మంత్రమేనండి. ప్రతి అక్షరము. కొన్నింటికి 8 శ్లోకాలు చెప్తాడు ఒక్కొక్క చోట ఋషి, కొన్నింటికి 57 శ్లోకాలు చెప్తాడు, కొన్నింటికి 144 శ్లోకాలు చెప్తాడు. ఇట్లా ఆయన, ఇది మంత్రశాస్త్రం. ఇది ఇక్కడ అనుదాత్తము, ఇక్కడ ఉదాత్తము, ఏది ఎట్లుండాలో, ఇక్కడ హ్రస్వమే ఉండాలి, ఇక్కడ దీర్ఘం ఉండాలి. అగ్నిమీలే పురోహితం అంతే, అది ఈ పైకే ఉండాలి. అంటే సంఖ్య కూడా మంత్రశాస్త్రం ఉంటుంది, అంతా మంత్రశాస్త్రమే. అది ఇక్కడ 8 ఎందుకు పెట్టాడు, పక్కనే 27 ఎందుకు పెట్టాడు, ఆ తర్వాత మళ్ళీ 27 పెట్టాడు, మళ్ళీ 24 పెట్టాడు, మళ్ళీ 23 పెట్టాడు, మళ్ళీ 87 పెట్టాడు. ఏమిటి అంటే ఇదంతా సంఖ్యాశాస్త్రం. సంఖ్యాశాస్త్రం ఎందుకు? సాంఖ్యాయన సగోత్ర గాయత్రి అన్నాడు. గాయత్రి పరదేవతయే సాంఖ్యాయన సగోత్ర అన్నాడు గాయత్రీదేవిని. అంటే సంఖ్యాశాస్త్ర పరిపూర్ణ గాయత్రి దేవి. అందుకని సంఖ్యాశాస్త్రము కూడా ఉంది అందులో. వాల్మీకి ఇక్కడ 144 రాసి పక్కనే కనీసం 44 అన్నా ఉండేటట్టు రాయాలి కదా. 8 శ్లోకాలు ఎందుకు రాశాడు ఒక సర్గలో? అది దాని దిగితే గానీ అర్థం కాదు. అది మంత్రశాస్త్రంలో సంఖ్య యొక్క ప్రాధాన్యం చాలా ఎక్కువ కదా. సుందరకాండ మంత్రాక్షర మహితము, మహిమాన్వితము, సర్వకాంక్షా ఫలప్రదము. నమస్కారం.